క్రీస్తునందు సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఎంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి అయిన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నానండి. అందరూ బాగున్నారండి. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోనికి వెళదామండి. మార్కు రాసిన సువార్త 15వ అధ్యాయం 29వ వచనం. అప్పుడు ఆ మార్గంలో వెళ్ళుచున్న వారు తమ తలలోనుచు, ఆహా, దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువాడ, శిలువ మీద నుండి దిగి నిన్ను నీవే రక్షించుకోమని చెప్పి ఆయనను దూషించిరి. అట్లు శాస్త్రులను ప్రధాన యాజకులను అపహాస్యం చేయించు వీడితరులను రక్షించను, తను తాను రక్షించుకొనలేడు. ఇశ్రాయేలు రాజు క్రీస్తు ఇప్పుడు శిలువ మీద నుండి దిగి రావచ్చు. అప్పుడు మనం చూసి నమ్ముదామని ఒకరితో ఒకరు చెప్పుకోలేదు. ఆయనతో కూడా శిలువ వేయబడిన వారును ఆయనను నిందించిరి. ప్రార్థన చేసుకుంటాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, అయా మీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఈ కూడిక అంతట్లో మీరు నడిపించండి ఆయన. వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలు పెట్టారు. అంశం పాఠం పేరు ఏంటంటే, నిన్ను రక్షించేది ఎవరో తెలుసా? నిన్ను రక్షించేది ఎవరు? నిన్ను రక్షించేది ఎవరండి? రక్షించేది దేవుడే రక్షించేది. తండ్రి అయిన దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుణ్ణి ఈ లోకానికి పంపించారు. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువుని ఈ లోకానికి పంపించారనంటే, ప్రతి ఒక్కరిని కూడా రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువుని ఈ లోకానికి పంపించారు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శిలువలో ఆయన తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. ఆయన శిలువ మీద ఉన్నప్పుడు అక్కడ ఉన్న వారు, అటు వెళుతున్న వారు ఆయనను ఏం చేస్తున్నారంటే నిందిస్తూ ఉన్నారు, అపహాస్యం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆయన రక్షించుకోవచ్చుగా, ఆయన ఎంతో మందిని రక్షించారు, ఆయన రక్షించుకోలేడా? ఇప్పుడు శిలువ మీద నుంచి దిగితే మేము నమ్ముతాము అని శాస్త్రులు, పరిచయులు వాళ్ళందరూ కూడా అక్కడున్న వారితో పాటు ఆ దొంగలు కూడా, సిలువేసిన దొంగలు కూడా ఏం చేశారు? నిందించారు. ఆయన ఆర్డర్ ఇస్తే, అసలు ఆయన సైగ చేస్తే అసలు ఏమీ ఉండదు. సిలువేయాలన్నా లేకపోతే ఏదైనప్పటికీ ఆయన పర్మిషన్ లేకుండా ఏది కూడా జరగదు. యేసుక్రీస్తు ప్రభువుకి సర్వాధికారం ఉంది. భూమి మీద ప్రతి ఒక్క ఈ పాపాలు కూడా క్షమించే అధికారం యేసుక్రీస్తు ప్రభువుకి ఉంది. నిన్ను రక్షించేది ఎవరు అంటే, లోకంలో నిన్ను ఎవరో రక్షించలేరు, ఎవరో నిన్ను కాపాడలేరు. నిన్ను రక్షించేది దేవుడు మాత్రమే.
నిన్ను నడిపించేది ఆయనే. తల్లి తన బిడ్డనైనా మరచునా, తల్లైనా మరిచిద్ది, కానీ నేను నిన్ను మరువను అని చెబుతున్నాను. ఆయన ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని నేను నిన్ను ముద్దాడతానని ఆయన చెబుతూ ఉన్నాను. నువ్వు వృద్ధాప్యంలో ఉన్నావని నువ్వు బాధపడుతున్నావా? నిన్ను వృద్ధాప్యంలో కూడా దేవుడు నిన్ను విడవడు. నువ్వు తల్లి గర్భంలో పిండంగా ఏర్పడ్డ కాడించి కూడా నువ్వు ఈ లోకం విడిచే వరకు కూడా దేవుడు నిన్ను విడిచిపెట్టడు. ఎప్పుడైనా ఎక్కడైనా కానీ చూడండి, నరుడు దేవుణ్ణి మర్చిపోతారు, కానీ దేవుడు ఎప్పుడైనా మర్చిపోయిందండి? కీర్తనలో 121వ కీర్తనలో ఏముంటుందండి? కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలనే నాకు సహాయం వచ్చు. ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు. ఆయన కొనుకడు, నిద్రపోడు. ఆయన నీ కుడి పక్కన నీకు ఆయన ఎలా ఉంటారో తెలుసా? నీడలాగా నిన్ను ప్రతి దినము కూడా ఎండకి వానకి ప్రతి ఒక్క విషయాల్లో కూడా ఆయన నిన్ను కాపాడుతూ ఉన్నారు. ఆయన నీ ప్రాణమును కాపాడును. నిన్ను రక్షించడానికి, నిన్ను పరలోకం చేర్చడానికి యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి ఉన్నారు. నీ రాకపోకల యందు ఆయన నిన్ను కాపాడతాడు. నీకు జ్ఞానం కొదువుగా ఉన్న ఎడల నన్ను అడుగు అని ఆయన చెబుతూ ఉన్నారు. నేను ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా నేను ఇస్తానని ఆయన చెబుతూ ఉన్నాడు. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను అని చెబుతున్నాను. నువ్వు ఎల్లప్పుడూ కూడా ఎలా ఉండాలని దేవుడు కోరుకున్నారనంటే, ఎల్లప్పుడూ కూడా నువ్వు ఆనందంగా ఉండాలి. పిలుపు 4:4 ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్పుదును, ప్రభువునందు ఆనందించుడు అని ఆయన చెబుతూ ఉన్నారు. ప్రభువునందు నువ్వు ఆనందించాలి. లోకంలో ఏమీ లేదండి. ఈ లోకంలో ఉన్నదంతా కూడా ఏంటి అంటే నేత్రాశ, శరీరాశ, జీవకుటంబం ఈ లోకంలో ఉంది. అవి నిన్ను నరకానికి తీసుకెళ్తాయి అండి. కానీ దేవుని మాట వింటే, క్రీస్తు మార్గంలో నువ్వు నడిస్తే, ఆయన పోలే నువ్వు నడుచుకుంటే, నువ్వు లోకం విడిచినప్పుడు పరలోకానికి చేరతావు. ఆయన ఇక్కడ చెబుతున్న విషయం ఏంటంటే, ఇదిగో నేను మిమ్మల్ని ఎప్పుడు కూడా విడవను అని చెప్తున్నారు. మిమ్మల్ని ఎడబాయను అని చెప్తున్నారు. మిమ్మల్ని అనేక సందర్భాల్లో నేను మిమ్మల్ని కాపాడుతాను అని చెప్తున్నారు. అయితే నువ్వు చేయవలసింది ఒకటే, ఆయనకు మొరపెట్టాలి, ఆయనకు చెప్పాలి. ప్రతి ఒక్కడే కూడా పిల్లలకి ఏదైనా అవసరం అయిందంటే తల్లిదండ్రులను ఎలా అడుగుతారు? అలాగే మనందరము కూడా ప్రతి ఒక్కరూ కూడా దేవుణ్ణి అడగాలి. మత్తయి సువార్త 7:7 ఏమని చెప్తున్నారు? అడుగుడే మీకు ఇవ్వబడును, వెతుకుడే మీకు దొరుకును, తట్టుడే మీకు తీయబడును అని చెబుతున్నారు. అడగాలి, అడిగితే ఆయన మీకు ఇస్తాను అని చెబుతూ ఉన్నారు. నిన్ను రక్షించడానికే యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి ఉన్నారు. అది నువ్వు మర్చిపోతున్నావు. అపరాధముల చేత, పాపముల చేత చచ్చి పడి ఉన్నప్పుడు ఆయన క్రీస్తుతో కూడా ఆయన లేపారు. నిన్ను అనేక సందర్భాల్లో నిన్ను దేవుడు కాపాడారు. దేవుడు నన్ను కాపాడలేదు, నా కోసం ప్రాణం పెట్టలేదు అనే వారు భూమి మీద ఎవరైనా ఉన్నారా? నన్ను కాపాడలేదు అనే వారు ఎవరైనా ఉన్నారా? అనేక సందర్భాల్లో నిన్ను ఎలాంటి పరిస్థితిలో నువ్వు ఉన్నా కానీ ఆ పరిస్థితి నుంచి దేవుడు నిన్ను కాపాడాడు. ఒకసారి ఆయన చేసిన మేలును గుర్తు తెచ్చుకో. నిన్ను ఎన్ని సందర్భాల్లో కాపాడారండి. నీ కుటుంబ విషయాల్లో ప్రతి ఒక్క సమస్య నుంచి కూడా నిన్ను విడిపించారు, నిన్ను రక్షించారు. దేవుడు చేసిన మేలును ఎప్పుడు కూడా మర్చిపోకూడదండి. ఆయన చేసిన మేలును ఈ రోజున మనిషి మర్చిపోతూ ఉన్నారు, కానీ ఆయన ఎప్పుడు కూడా నిన్ను విడవలేదు. ఆయన నిన్ను ఎప్పుడు విడిచిపెట్టలేదు. ప్రతి క్షణం నిన్ను కాపాడుతూనే ఉన్నారు. ఎందుకనంటే నువ్వు ఎవరు అనుకుంటున్నావు? నువ్వు ఆయన సొత్తు.
దేవుడు చెబుతున్నారు కదా, ఆయన చెబుతున్న విషయం ఏంటంటే, ఇదిగో మీరు నాకు ఏమై ఉన్నారో తెలుసా? కుమారులు కుమార్తెలై ఉన్నారు. తండ్రి తన పిల్లలను విడిచిపెడతారండి? విడిచిపెట్టరు. అదే విధంగా మనందరికీ తండ్రి అయిన దేవుడు మనల్ని ఎలా విడిచిపెడతారని నువ్వు అనుకుంటున్నావు. నువ్వు ఆయనకు దూరంగా వెళుతున్నావు, కానీ ఆయన నీకు దగ్గరగా వస్తున్నారు. అక్కడే చెప్తారు కదా, ఫిలిప్పీయులు 4వ వచనం చదువుకుంటూ వెళితే, ఇదిగో నేను సమీపంగా ఉన్నాను, నువ్వు దేని గురించి చింతపడవు, ప్రతి ఒక్క విషయంలో కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు నాకు తెలియజేయుడి అని చెప్తున్నారు. నాకు తెలియజేయండి. పిల్లలకి ఏదన్నా కావలసినప్పుడు తల్లిదండ్రులను అడిగితే వాళ్ళ దగ్గర ఉన్నా లేకపోయినా ఎక్కడైనా తీసుకొచ్చైనా వారికి ఇస్తారు. ఆ సందర్భంలోనే యేసుక్రీస్తు ప్రభువు ఒక విషయం చెప్పారు. ఏంటంటే, 2 కుమారులు ఉన్నారు. చిన్న కుమారుడు తన ఆస్తి తీసుకొని దూర ప్రాంతానికి వెళ్ళి మొత్తం కూడా దుర్యాపారం పాలు చేసి మొత్తం అయిపోయిన తర్వాత పందులు తినే పొట్టు వరకు వెళ్ళడం. అప్పుడు ఆయనకు ఆలోచన వచ్చింది, నేను ఇక్కడ ఎంత బాధపడుతున్నాను కదా, నా తండ్రి దగ్గర కూలివాడే సమృద్ధిగా తింటారు, నేను ఇప్పుడు అక్కడికి వెళతాను, నా తండ్రి దగ్గరికి వెళ్ళి, తండ్రి పరలోకమందున్న దేవునికి నీకును విరోధముగా నేను తప్పు చేశాను, క్షమించు తండ్రి అని నేను అడుగుతాను అని బయలుదేరి వస్తూ ఉంటే, ఆ తండ్రి దూరంగా కుమారుడు ఉండగా పరిగెత్తుకొని వెళ్ళి కౌగులించుకొని మెడ మీద ముద్దు పెట్టుకొని వస్తూ అక్కడ ఉన్న వారితో చెప్పిన విషయం ఏంటో తెలుసండి? నా కుమారుడు తప్పిపోయి దొరికిండు, చనిపోయి బ్రతికిండు అని చెప్పి ప్రశస్తమైన వస్త్రాలు తెచ్చి తొడిగించి గొప్ప విందు చేసింది. ఇప్పుడు ఆ తండ్రి ఆ కుమారుడు వస్తూ ఉంటే, యారా ఎక్కడుంది ఇంకా నీ ఆస్తి, తీసుకుపోయిను మొత్తం అవజేసుకున్నావు, నీకు ఇవ్వాల్సిన భాగం ఇచ్చేసిన, ఇంకెక్కడుందని వస్తున్నావు నువ్వు, ఈయన బయట మెడబట్టుకొని బయటికి నెట్టేయండి అని చెప్పాడండి. చెప్పలేదు, విందు చేసిందండి. నువ్వు ఎన్ని చేసినా నీ తండ్రిని తల్లిని నువ్వు ఏది అన్నా వాళ్ళు ఓర్చుకొని సహనంతో ప్రేమతో నీకు అన్ని విషయాల్లో సహాయం చేస్తున్నారు. తల్లిదండ్రి దగ్గర పిల్లలు లేకపోతే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసండి? ఒక్క నిమిషం ఒక్కసారి గన నువ్వు వారి నుంచి దూరంగా వెళ్ళి, ఎక్కువ రోజులు కాదు, ఒక 2-3 రోజులు, ఒక వారం రోజులు వాళ్ళని అడక్కోకుండా, వాళ్ళకి ఫోన్ చేయకోకుండా నువ్వు జీవించి, ఎవ్వరు నీతో ఉన్న నీ ఫ్రెండ్స్ కానీ ఎవరు నీకు సహాయం చేయరు. డబ్బు ఉంటేనే, పెద్దల సామెత చెబుతారు, ఏంటది? బెల్లం ఉన్నంతసేపే బెల్లం అయిపోతే ఇరిగిపోతాయి. అలాగే నీ దగ్గర డబ్బు ఉంటేనే నీ చుట్టూ ఉంటారు. నీ ఫ్రెండ్స్ అయినా సరే ఎందుకు వస్తున్నారు నీ దగ్గరికి? నీ ఫ్రెండ్స్ నీ దగ్గరికి ఎందుకు వస్తున్నారు? నీతో అవసరం ఉంది కాబట్టి. ఒక్కసారి ఆలోచించండి. తల్లిదండ్రి చాటున కానీ తల్లిదండ్రుల దగ్గర కానీ లేకపోతే, తల్లిదండ్రి ఇవ్వకపోతే పిల్లల పరిస్థితి భయంకరంగా ఉంటుంది. అసలు లోకంలో నువ్వు ఎవరిని అడిగినా ఎవరు, నీ ఫ్రెండ్స్ని అడిగినా ఎవరు, నీ బంధువులను అడిగినా ఎవరు, నీ రక్త సంబంధులు అడిగినా ఎవరు, అరే ఇప్పుడు దాకా మన ఫ్రెండ్స్ రా, మంచిగా ఉన్నాం కదరా, అరే ఒక సహాయం కొద్దిగా అవసరం వచ్చిందిరా, అరే లేవురా, లేవు అయిపోయిరా, లేవు మొన్న ఎవరో, అర్థమవుతుందండి. కానీ నువ్వు నాన్న అమ్మ అని నువ్వు ఫోన్ చేసి అడిగితే వాళ్ళు ఎంత కష్టం చేసైనా లేకపోతే వాళ్ళ దగ్గర లేకపోయినా అప్పటికప్పుడు నీకు ఇస్తారు. లోకంలో నీకు ఏదన్నా కావాలి అని అంటే, నీకు అనారోగ్యం వచ్చినా, నీ పుట్టినరోజైనా, వివాహమైనా, ఏదైనా కానీ తల్లిదండ్రులే చేసేది. ఆ తల్లిదండ్రులనే వారి మాట వినకుండా వారిని దూరంగా పెడితే ఒక్కసారి ఆలోచించు నీ పరిస్థితి ఎలా ఉంటుందో. ఇదంతా ఎందుకు చెబుతున్నాను అంటే,
ఎలాగైతే తల్లిదండ్రులు ఎలాగైతే పిల్లలను చూస్తున్నారో అంతకన్నా ఎక్కువ తండ్రి అయిన దేవుడు మనందరినీ పోషిస్తున్నారు, కాపాడుతున్నారు. దేవుని కృప లేకుండా, దేవుని తోడు లేకుండా, దేవుని అండ లేకుండా, దేవుని సహాయం లేకుండా నువ్వేది చేయరు. అర్థమవుతుందండి? రాత్రి సాయంత్రమే నాతో చక్కగా మాట్లాడండి, మాకు కనపడ్డాడు. ఉదయాన్నే 56 లేరు. ఏంటి ఇదంతా? ఒకసారి ఆలోచించు. నిన్ను కాపాడేది, రక్షించేది ఎవరో తెలుసా? దేవుడే. ఉదయాన్నే భూమి మీద కాలు పెడుతున్నావంటే, లెగుస్తున్నావంటే నిన్ను నైట్ అంతా కాపాడింది ఎవరు? ఆ రోజంతా కాపాడేది ఎవరు? దేవుడేనండి, దేవుడే. కానీ ఆ దేవుణ్ణే మర్చిపోతున్నారు. దేవుణ్ణే మర్చిపోతున్నారు. సృష్టిలో ఉండే వాటిని పూజిస్తున్నారు. కానీ అంటే ధనం మీద కానీ, ప్రతి ఒక్క పనుల్లో కానీ, ప్రతి ఒక్క విషయాల్లో నువ్వు అన్నీ చేసుకుంటున్నావు. కానీ దేవుని పని విషయంలో మాత్రం నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు, దూరం అయిపోతున్నావు. జాగ్రత్త. నిన్ను రక్షించేది ఎవరు అని అంటే దేవుడే. నిన్ను కాపాడేది దేవుడే. నిన్ను పోషించేది దేవుడే. నీ కోసం, నా కోసం ప్రాణం పెట్టింది దేవుడే. ఆయన యేసుక్రీస్తు ప్రభువు. అందుకని ప్రతి ఒక్కరు గమనించుకోవాలండి, ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. కరోనా సమయంలో ఎంతమంది వెళ్ళిపోయారండి? కానీ ఈ రోజున సజీవంగా నువ్వు ఉన్నావంటే అది దేవుని కృప, దేవుని కాపుదల. ఎన్ని అనారోగ్యం నుంచి, ఎన్ని పరిస్థితుల నుంచి నిన్ను దేవుడు కాపాడారో ఒక్కసారి ఆలోచించండి. అలాంటి దేవుణ్ణి ఎలా మర్చిపోతారండి? నీకు అవసరం వచ్చింది అని అంటే నీ బంధువులంతా దూరం వెళ్ళిపోతారు. కరోనా వచ్చినప్పుడు, కరోనా సమయాల్లోని ఒక వ్యక్తి ఎవరికైనా కరోనా ఆ రోజుల్లో చెబుతున్నానండి, వచ్చినప్పుడు బంధువులు, రక్త సంబంధులు నీతో నిత్యం మాట్లాడేవారు, నా బంధువు, లేకపోతే దగ్గర కానీ ఇవన్నీ కానీ ఉన్నవారు ఆ సమయంలో కరోనా వచ్చినప్పుడు, అయ్యో నీకు కరోనా వచ్చిందా, పోనీవే నాయన, పోనీవే, భయపడకు అని దగ్గరకు వచ్చి ఎవరని చెప్పారా? ఆ విషయం తెలియంగానే ముందు దూరంగా పారిపోయి తర్వాత ఫోన్ చేసి నిన్ను దూరంగా తీసుకుపోయి పెట్టారా? అర్థమవుతుందండి? అసలు ఆ ఇంటి సాధ్యలకు కూడా రారు, దగ్గరకు కూడా రారు, నీ దగ్గరకు కూడా రారా? అర్థమవుతుందండి? కానీ నీ వెంటే ఉండి, నీతో ఉండి, అలాంటి సమయాల్లో కూడా నిన్ను కాపాడింది, రక్షించింది దేవుడే. దేవుడేనండి. ఆయనే లేకపోతే ఈ రోజున ఈ లోకం, ఈ పరిస్థితి ఎలా ఉండేదో తెలుసండి? అంటే ఆయన లేకపోతేనంటే అపవాది ఎరలో మనుషులు ఉంటే ఎలా ఉంటుందో తెలుసండి? వాడు ఆట ఆడుకుంటాడో. కానీ దేవుడు అపవాది ఎరలో నుంచి నిన్ను రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చి నీ కోసం, నా కోసం ప్రాణం పెట్టారు. యేసుక్రీస్తు ప్రభువు ఎవరు అంటే ఆయన తండ్రి అయిన దేవునికి ఏకైక కుమారుడు, ఒక్క కుమారుడు. పరలోకంలో ఎలా ఉంటుందో తెలుసండి? ఎంత ఆనందంగా, సంతోషంగా ఉంటుందో తెలుసండి? యేసుక్రీస్తు ప్రభువుకి నిత్యం అక్కడ ఏంటో తెలుసండి? పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని ప్రతిగానాలు చేస్తూ ఉంటారు దేవదూతలు. అలాంటి స్వేచ్ఛ, అలాంటి ఆనందం, అలాంటి సంతోషాలన్నీ వదిలిపెట్టుకొని ఈ లోకానికి వచ్చి ఆయన పడ్డ బాధలు ఎలాంటి బాధలండి? ఎన్ని నిందలండి! ఇప్పుడు చదవబడిన ఆ విషయంలోని అక్కడున్న ప్రజలు కానీ, అక్కడ ఉన్న వారు కానీ, వాళ్ళందరూ ఏం చేశారు? ఆయన్ని నిందించారు, అయినప్పటికీ ఓర్చుకున్నారు. ఆయన మీద ఊశారు, ఓర్చుకున్నారు. గుద్దారు, కొట్టారు, ఇవన్నీ చేశారు. ఎవరి కోసం అవన్నీ ఓర్చుకుంది? నీ కోసం, నా కోసం. ఇలా అడుగుతారు, నువ్వు రాజువా? అవును, నువ్వు అన్నట్టు నేను రాజునే అని యేసుక్రీస్తు ప్రభువు చెప్తారు. రాజు ఆయన, సర్వాధికారం ఉన్న ఆయన. కానీ అంతగా ఎందుకు ఓర్చుకున్నారు? ఎందుకు ఓర్చుకున్నారు అని అంటే నీ కోసం, నా కోసం. అర్థమైందండి? అందరినీ తండ్రి వీరు ఏం చేస్తున్నారు, వీరు ఎరుగుల కనుక వీరిని క్షమించు అని ఆయన చెప్పి ఉన్నారు. అందరినీ క్షమించారు. అంతగా మన కోసం ఆయన తగ్గించుకున్నారు.
కానీ ప్రతి ఒక్కరు గమనించుకోవాలండి. లోకంలో ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో తన ప్రాణాలు పెట్టి మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేట నా హృదయపూర్వకంగా చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్న అందరికీ వందనాలండి.